there are 1.3 crore active domestic consumers and there are 7.5 lakh commercial consumers who use larger cylinders, 19 kg cylinders. Domestic consumers ki 14 kg cylinders. Per month, average consumption of domestic cylinders in Telangana is 58 to 60 lakhs. అయితే డొమెస్టిక్ సప్లైస్లో ప్రాబ్లం లేదు. మీడియా ద్వారా యావత్ తెలంగాణలో డొమెస్టిక్ కన్స్యూమర్స్కి మేము తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కన్స్యూమర్స్కి ఇచ్చే ఇది యావరేజ్ అయితే ఉందో గతంలో నుంచి ఒక హిస్టారికల్ డేటా నుంచి వాట్ ఈస్ ది యావరేజ్ కన్సంప్షన్ పర్ డే, దాని ప్రకారం సిలిండర్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఈస్ కమింగ్, షార్టేజ్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఇన్ కమర్షియల్ సిలిండర్స్. పర్ మంత్ డొమెస్టిక్ సిలిండర్స్ కన్సంప్షన్ ఇస్ 58 to 60 lakhs. కానీ గత కొన్ని రోజులుగా యావరేజ్ సిలిండర్స్ ఎంతైతే బుక్ అయితాయో దానికి రెండింతలు అవుతుంది. అనవసరంగా జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ కమర్షియల్ సిలిండర్స్ విషయంలో ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్లో ఇదివరకున్న కన్జంప్షన్కి, పర్ డే కన్జంప్షన్కి 20% సప్లై చేస్తున్నారు. అది మేము భారత ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్, నేను మళ్ళీ చెప్తున్నా, గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్జంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు.